మధ్యాహ్నం సమయం. సూర్యుడు అంతా కరిగించాలన్నట్లు భగభగా మండుతున్నాడు. గాలి నిశ్చలంగా ఉంది. ప్రతి శ్వాసలో వేడి నిండి ఉంది. రోడ్డుమీద దూరదూరంగా నిశ్శబ్దం. ప్రజలు తమ ఇళ్లలో దాక్కుని ఉన్నారు. బయటకు వచ్చిన కొద్దిమంది వేగంగా అడుగులు వేస్తూ సూర్యకాంతి నుండి తప్పించుకుంటున్నారు. ఇలాంటి వీధుల్లో 16 ఏళ్ల అమ్మాయి రీమా స్కూలు నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఆమె మణికట్టుకు పాత గడియారం కట్టి ఉంది. చేతిలో పుస్తకాల సంచి పట్టుకుని నెమ్మదిగా నడుస్తోంది. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. కాని పెదవులపై సన్నని చిరునవ్వు. ఆ రోజు ఆమె పరీక్షలు పూర్తయ్యాయి. చాలా రాత్రులు మెలకువగా సిద్ధం చేసుకుని చివరకు సంతృప్తిగా రాసివచ్చింది. అందుకే ఆమె హృదయంలో ఒక రకమైన ఉపశమనం. ఇప్పుడు కొన్ని రోజులు శాంతిగా గడుస్తాయని ఆమె ఆలోచన. ఆమె తెల్లని చొక్కా, లేత ఖాకీరంగు సల్వార్ ధరించింది. సరళంగా కాని శుభ్రంగా. సంచిలో పుస్తకాలు నిండి ఉన్నాయి. చేతిలో ఒక నోట్బుక్కు. దాని మూలలు మడతపడి సిరామరకలతో ఉంది. ఇదే ఆమె అతిపెద్ద సంపద. శ్రమ, కలలకు సాక్ష్యం. వీధి దాదాపు ఖాళీగా ఉంది. దూరంగా ఎక్కడో ఒక పాన్ షాప్ యజమాని పాట పాడుతున్నాడు. 1-2 దుకాణాల షట్టర్లు సగం మూసి ఉన్నాయి. రీమా రోజూ ఈ మార్గంలోనే వెళుతుంది. చిన్నతనం నుండి ఈ దారిని తెలుసు. ఎవరూ ఎప్పుడూ ఆమెను అడ్డుకోలేదు. ఆమెకు ఈ వీధి ఇంటిలాంటిది. కాని ఆ రోజు విధి ఏదో వేరే పథకం రచించింది. ఆమె ప్రధాన రోడ్డుకు చేరుకోగానే ఒక పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఆమె దారిని అడ్డుకొని నిలబడ్డాడు. రీమా అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ వ్యక్తి దాదాపు 40 ఏళ్ల వయసు. విశాలమైన ఛాతీ, బరువైన శరీరం, గుండ్రని మీసాలు, కళ్లలో వింతైన కఠినత. అతని ముఖంలో ఒక రకమైన అధికారముంది. కాని అది భరోసా ఇచ్చే అధికారం కాదు, భయాన్ని కలిగించే అధికారం. అతని గొంతు గట్టిగా "అమ్మాయి, ఆగు" అని అరిచాడు. రీమా కాళ్లకింద భూమి కదిలినట్లు అనిపించింది. ఆమె తలవంచి వణుకుతున్న స్వరంతో "సార్, ఏమైంది?" అని అడిగింది. పోలీసు వ్యక్తి ఆమెను పైనుండి కింది వరకు చూశాడు. ఒక వేటగాడు తన ఎరను పరిశీలించినట్లు. ఆ తర్వాత గట్టి స్వరంతో "నీకు తెలుసా, నీవు తప్పు లేన్లో వచ్చావు. ఇది నేరం. నీవు కోరుకుంటే ఇప్పుడే చలాన్ చేస్తాను" అన్నాడు. రీమా గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది. ఆమె రోజూ ఈ మార్గంలోనే వెళుతుంది. ఎవరూ ఎప్పుడూ ఏమీ అనలేదు. ఆమె భయంతో "సార్, నాకు నిజంగా తెలియదు. నేను ఎప్పుడూ ఈ వీధి ద్వారానే వస్తాను" అని సమాధానం చెప్పింది. కాని అతని నిష్కల్మసమైన వివరణ విన్నప్పటికీ అతని ముఖం కఠినంగానే ఉంది. బదులుగా అతని పెదవులపై వ్యంగాత్మకమైన చిరునవ్వు వ్యాపించింది. అతను గట్టిగా "చాలా తెలివైన దానివి. చట్టాన్ని ఉల్లంఘించి సాకులు చెబుతున్నావా? ఇది సాధారణ విషయమనుకుంటున్నావా?" అని అరిచాడు. అతని స్వరం అంత గట్టిగా ఉంది. ఆ చుట్టుపక్కల వారు ఆగిపోయారు. దుకాణదారులు తమ దుకాణాల నుండి తొంగి చూడటం మొదలుపెట్టారు. రాహదారులు వెనక్కి తిరిగి చూడటం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఒక చిన్న బుండు ఏర్పడింది. రీమా ముఖం చెమటతో తడిసిపోయింది. ఆమె నోట్బుక్ను గుండెకు గట్టిగా పట్టుకుంది. అదే ఆమెకు రక్షణ కవచంలా. ఆమె కాళ్లు వణుగుతున్నాయి. కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసు వ్యక్తి ఆమెకు దగ్గరగా వచ్చి నీచమైన బెదిరించే స్వరంతో "ఇప్పుడే ఈ విషయాన్ని ముగించాలంటే నీళ్లు నేరుగా డబ్బు తీసుకురా, లేకపోతే అందరి ముందు నీ గౌరవాన్ని ధూళిలో కలిపేస్తాను" అన్నాడు. ఈ మాటలు వినగానే రీమా రక్తం గడ్డకట్టినట్లు అనిపించింది. ఆమె గొంతు ఎండిపోయింది. కళ్లలో కన్నీళ్లు చిగురించాయి. ఆమె గట్టిగా "సార్, నేను కేవలం విద్యార్థిని. నా దగ్గర డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?" అని అడిగింది. కాని ఆ వ్యక్తిపై ఎటువంటి ప్రభావం పడలేదు. బదులుగా అతని ముఖంలో మరింత గాఢమైన చిరునవ్వు వ్యాపించింది. గుండు ఇప్పుడు మరింత పెరిగింది. కొందరు మొబైళ్లతో వీడియో తీయడం మొదలుపెట్టారు. అందరికీ తెలుసు ఆ అమ్మాయి నిర్దోషి అని. కాని ఎవరూ ముందుకు రావటానికి ధైర్యం చేయలేదు. రీమా అర్థం చేసుకుంది. ఈ వ్యక్తి ఆమె అసహాయతను తన శక్తిగా మార్చుకున్నాడు. భయం ఆమె హృదయంలో కత్తిలా గుచ్చుకుంది.
ఆమె ఆకాశం వైపు చూసింది, ఎవరైనా సహాయం చేస్తారని. గుండులో గుసగుసలు మొదలయ్యాయి. ఒకరు, పాపం ఆ చిన్న అమ్మాయి అన్నారు. మరొకరు, ఏమీ మాట్లాడకు, పోలీసులతో గొడవ పెట్టుకోవద్దు అన్నారు. రీమా కళ్లలో కన్నీళ్లు కారసాగాయి. ఆమె గొంతు గొడ్డుగా, సార్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ఏం తప్పు చేశాను అని అడిగింది. పోలీసు వ్యక్తి ఆమె మణికట్టును గట్టిగా పట్టుకుని దంతాలు కిరుకుతూ, నీ తప్పు ఒకటే, నీవు బలహీనురాలవి. బలహీనుణ్ణి బలవంతుడు ఎప్పుడూ వంచుటాడు అన్నాడు. ఈ మాటలు రీమా హృదయాన్ని కోసినట్లు అయ్యాయి. ఆమె గట్టిగా చెయ్యి విడిపించుకోవటానికి ప్రయత్నించింది. కాని అతని పట్టు ఇనుములా బిగుతంగా ఉంది. రీమా కేకలు వేసింది, నన్ను వదిలేయండి, నేను ఏ తప్పూ చెయ్యలేదు. గుండు కదిలిపోయింది. కొందరు తలలు వంచుకున్నారు. ఎవరూ ముందుకు రావటానికి ధైర్యం చేయలేదు. కెమెరాల ఫ్లాష్లు, ప్రజల గుసగుసలు వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. పోలీసు వ్యక్తి మళ్లీ బెదిరించాడు, ఇప్పుడే 1,00,000 రూపాయలు తీసుకురా, లేకపోతే నీ జీవితం మొత్తం గుర్తుంచుకునేలా పాఠం నేర్పిస్తాను అన్నాడు. రీమా వణుకుతూ, నా దగ్గర ఈ నోట్బుక్కు, జేబులో కొంచెం డబ్బు మాత్రమే ఉన్నాయి అని చెప్పింది. పోలీసు వ్యక్తి గుండువైపు తిరిగి విషపూరితమైన నవ్వుతో, చూడండి దీన్ని, చట్టాల్ని ఉల్లంఘించి ఇప్పుడు తప్పు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు చట్టం యొక్క కఠినత చూడండి అన్నాడు. ప్రజలు ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. కొందరి హృదయాల్లో కోపం ఉంది, కాని అందరి నోరు మూసుకుపోయింది. భయం అందరిపై ఆధిపత్యం చెలాయించింది. రీమా హృదయం మునిగిపోతోంది. ఆమె మందమైన స్వరంతో దేవుణ్ణి ప్రార్థించింది, దేవా, నన్ను ఈ దుర్మార్గం నుండి కాపాడు. కాని చుట్టూ అసహాయత మాత్రమే ఉంది. పోలీసు వ్యక్తి ఆమె మణికట్టును మరింత గట్టిగా పట్టుకున్నాడు. గుండు నిశ్శబ్దంగా ఉంది. రీమాకు తన నిష్కల్మసమైన జీవితం చీకటిలోకి నెట్టివేయబడుతోందని అనిపించింది. రీమా కళ్లలో కన్నీళ్లు నిరంతరం కారసాగాయి. గుండు పెద్దదైంది, కాని అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరూ ఆమె చెయ్యి పట్టుకుని రక్షించటానికి ధైర్యం చేయలేదు. ప్రతి ముఖంలో భయం, అసహాయత కట్టిపడేసినట్లు కనిపించాయి. పోలీసు వ్యక్తి ఇప్పుడు మరింత అదుపు చెప్పాడు. అతను జేబులో మందపాటి తాడు తీసి చల్లని స్వరంతో, చాలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు చూడు నీకు ఏమి చేస్తాను అన్నాడు. రీమా భయంతో వణికిపోయింది. ఆమె వెనక్కి వెళ్లాలనుకుంది, కాని ఆమె మణికట్టు ఇంకా అతని పట్టులో ఉంది. గుండు భయంతో శ్వాస ఆపేసింది. కొందరు మహిళలు తమ ముఖాలను చేతులతో కప్పుకున్నారు. అకస్మాత్తుగా పోలీసు వ్యక్తి దూకి రీమా కాళ్లను పట్టుకుని తాడుతో కట్టేశాడు. రీమా కేకలు వేసింది, నన్ను వదిలేయండి, నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను తాకవద్దు. కాని ఆమె పిలుపులు వేడి గాలిలో కరిగిపోయాయి. ప్రభావం చూపించలేదు. తాడు ఆమె కాళ్లను బిగించింది. మరుక్షణం అతను ఆమెను దగ్గరలో ఉన్న ఇనుప స్తంభానికి తలక్రిందులుగా కట్టేశాడు. ప్రజలు షాక్లో ఉండిపోయారు. రీమా తల కిందికి, కాళ్లు పైకి. ఆమె విరిగిన జుట్టు గాలిలో తేలుతోంది. ఆమె ముఖం ఎర్రబడింది. కళ్లలో రక్తం దిగింది. వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయింది. మహిళలు సన్నగా ఏడవడం మొదలుపెట్టారు. కొందరు యువకులు, ఇది అన్యాయం, ఏదైనా చెయ్యాలి అన్నారు. కాని ఇతరులు వెంటనే భయంతో, నీళ్లు ఉండు, లేకపోతే మనల్ని కూడా ఇలాగే కట్టేస్తాడు అన్నారు. రీమా కేకలు వేసింది, నన్ను దించండి, దేవుని కోసం నన్ను వదిలేయండి, నాకు సిగ్గుగా ఉంది, నేను ఏ నేరం చెయ్యలేదు. ఆమె నోట్బుక్ చేతిలో జారి నేలపై పడింది. గాలిలో పేజీలు చెల్లాచెదురయ్యాయి. ఆ నోట్బుక్కులో ఆమె కలలు రాసి ఉన్నాయి. ఇప్పుడవి ధూళిలో కలిసిపోయాయి. పోలీసు వ్యక్తి గర్వంగా, గుర్తుంచుకోండి అందరూ, ఇదే చట్టం యొక్క ఫలితం. నా మాట విననివాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. గుండు నిశ్శబ్దంగా ఉంది. మొబైల్ కెమెరాలు మెరుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ భయానక దృశ్యాన్ని రికార్డు చేస్తున్నారు. కాని ఎవరూ రీమాను రక్షించే ధైర్యం చేయలేదు. రీమా శరీరం వణుకుతోంది. ఆమె బుగ్గలపై కన్నీళ్లు, రక్తపు ఎరుపు కలిసి ఒక బాధాకరమైన చిత్రాన్ని సృష్టించాయి. ఆమె పెదవులు ఎండిపోయాయి. శ్వాసలు వేగంగా ఉన్నాయి. గుండు నుండి గొంతులు వినిపించాయి, ఓ దేవుడా, ఇది అన్యాయం, ఎవరైనా దీన్ని ఆపండి. కాని అందరి కాళ్ళు స్తంభించిపోయాయి. అకస్మాత్తుగా బూట్ల బరువైన శబ్దం వినిపించింది. సూర్యకాంతిలో బూట్ల శబ్దం గుండా గుంజింది. గుండు 2 భాగాలుగా విడిపోయింది. ప్రజలు వెనక్కి తగ్గారు.
గుండును చీల్చుకుంటూ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఎత్తైన ఆకృతి, ఛాతీ బిగించి, ముఖంలో కోపం యొక్క ఎరుపు, కళ్లల్లో మెరుపు. ఇతను కల్నల్ దీపక్ వర్మ, రీమా తండ్రి. రోజూ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తిలా కనిపించలేదు. ఈరోజు అతని ముఖంలో తండ్రి యొక్క లావా పేలుతోంది. అతని చూపు తన కూతురిమీద పడగానే స్తంభానికి తలక్రిందులుగా కట్టబడి ఉంది. అతని అడుగులు ఆగిపోయాయి. ఒక క్షణం అతను రాయిలా అయిపోయాడు. ఆ తర్వాత అతని ముఖంలో రక్తం దిగింది. కళ్లల్లో అగ్ని మండింది. రీమా ఏడుస్తూ, పాపా, నన్ను కాపాడండి అని అరిచింది. ఈ పిలుపు దీపక్ వర్మ హృదయాన్ని చీల్చింది. అతని ఛాతీ గర్జించింది. అతను సింహంలా గర్జించాడు. ఎవరి ధైర్యం నా కూతుర్ని ఈ స్థితిలో కట్టారు? గుండు స్తబ్దంగా ఉంది. పోలీసు వ్యక్తి షాక్ అయ్యాడు. కాని తన అహంకారాన్ని కాపాడుకోవడానికి, సార్, ఈ అమ్మాయి తప్పు మార్గంలో వచ్చింది. నేను దీనికి క్రమశిక్షణ నేర్పుతున్నాను అన్నాడు. దీపక్ వర్మ ముందుకు నడిచాడు. ప్రతి అడుగుతో భూమి కంపించింది. అతను చల్లని కాని గుంజారు స్వరంతో, ఇదా క్రమశిక్షణ? ఒక నిష్కల్మస అమ్మాయిని అందరి ముందు అవమానించడం, ఇది అన్యాయం. ఈ అన్యాయం సహించబడదు అన్నాడు. గుండులో మొదటిసారి చప్పట్ల శబ్దం వినిపించింది. మహిళల కళ్ళు నీళ్లతో నిండి కొందరు యువకులు, అవును, సరిగ్గా చెప్పాడు, ఇది అన్యాయం అన్నారు. పోలీసు వ్యక్తి ముఖంలో భయం యొక్క ఛాయ కనిపించింది. కాని అతను పట్టుదలతో, సార్, మీరు సైనికుడు, కాని ఇక్కడ చట్టం పోలీసులది. మేము ఎవరికి కావాలంటే వారికి శిక్ష విధించవచ్చు. ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు అన్నాడు. వర్మ అతని వైపు దూకాడు. పోలీసు వ్యక్తి వెనక్కి తగ్గాలనుకున్నాడు. కాని వర్మ గర్జన అతన్ని బంధించింది. గుర్తుంచుకో, యూనిఫాం ప్రజల రక్షణ కోసం, అన్యాయం కోసం కాదు. నీవు నా కూతురిని మాత్రమే కాదు, ఈ యూనిఫాంను కూడా మలినం చేశావు అన్నాడు. గుండులో ఉత్సాహం పెరిగింది. ప్రజలు అరవడం మొదలుపెట్టారు. అవును, ఇది నిజం, యూనిఫాం పేరును దిగజార్చారు. పోలీసు వ్యక్తి యొక్క అహంకారం కూలిపోయింది. అతను రక్షణ కోసం, నేను కేవలం నా విధిని నిర్వహిస్తున్నాను అన్నాడు. వర్మ అతని కళ్లల్లో వేలు చూపిస్తూ గర్జించాడు. ఇది విధి కాదు, బుద్ధిహీనత. విధి అయితే ఒక నిష్కల్మస అమ్మాయిని అందరి ముందు అవమానించేవాడివి కాదు. రీమా కన్నీళ్లతో నిండిన కళ్లతో తన తండ్రిని చూస్తోంది. ఆమె ముఖంలో భయంతో పాటు ఆశ కూడా మెరిసింది. దీపక్ వర్మ స్తంభం దగ్గరకు చేరాడు. తాడును చూశాడు. అతని కళ్లల్లో అగ్ని మండుతోంది. అతను పోలీసు వ్యక్తి కాలర్ను పట్టుకుని గట్టిగా లాగాడు. పోలీసు వ్యక్తి తడబడి వెనక్కి పడిపోయాడు. గుండు గర్జించింది. నినాదాలు పేలాయి. అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తండి, న్యాయం కావాలి. వర్మ స్తంభం దగ్గర తాడును పట్టుకుని పూర్తి బలంతో లాగాడు. తాడు చిరిగిపోయింది. రీమా కింద పడ్డది. కాని అతని చేతుల్లోకి సురక్షితంగా వచ్చింది. రీమా తన తండ్రి గుండెకు గట్టిగా వాలి ఏడ్చింది. పాపా, నాకు చాలా భయమేసింది. ఎవరు రారని అనుకున్నాను. వర్మ ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుని, ఇప్పుడు ఎవ్వరూ నిన్ను తాకలేరు. నీవు సురక్షితంగా ఉన్నావు. నేను నీతో ఉన్నాను అన్నాడు. గుండు కళ్ళు తడిసిపోయాయి. ప్రజలు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. పోలీసు వ్యక్తి నేలపై పడి ఉన్నాడు. కాని ఇంకా గుండెలు విరిగిపోతూ, నేను పోలీసుని, నాకు అధికారం ఉంది, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు అన్నాడు. కాని అతని స్వరం బలహీనంగా ఉంది. గుండు అతన్ని ద్వేషంతో చూస్తోంది. వర్మ తన కూతురుని గుండెకు హత్తుకుని గుండువైపు తిరిగి, ఈ విషయం నా కూతురిది మాత్రమే కాదు, ప్రతి కూతురిది. ఈరోజు మనం నిశ్శబ్దంగా ఉంటే రేపు మరికొన్ని బాలికలు ఇలాగే అవమానించబడతారు. లేవండి, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తండి. గుండు గుంజింది. న్యాయం కావాలి, న్యాయం కావాలి. పోలీసు వ్యక్తి యొక్క అహంకారం బద్దలైంది. అతని పెదవులు చిరిగిపోయాయి. ముఖంలో రక్తం, కళ్లల్లో ఓటమి యొక్క మసక. గుండు ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా నిలిచింది. ప్రతి ఒక్కరూ అరుస్తున్నారు, న్యాయం కావాలి. అవినీతి పోలీసు ముర్దాబాద్. రీమా తన తండ్రి బాహులల్లో ఉంది. ఆమె ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. కాని ఇప్పుడు ఆమె కళ్లల్లో భయం స్థానంలో ఆశ మెరిసింది. గుండు కెమెరాలు, మొబైల్ ఫోన్లు ఈ దృశ్యాన్ని రికార్డు చేస్తున్నాయి. కొన్ని గంటల్లోనే ఈ వీడియో నగరం అంతటా వ్యాపించింది. తరువాత నగరం నుండి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒకే గొంతు గుంజింది. రీమాకు న్యాయం చేయండి, అవినీతి అధికారిని శిక్షించండి. ప్రజలు తమ గాయాలను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరు లంచ కథలు చెప్పారు. మరొకరు సోదరి, కూతురుపై జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ రాస్తున్నారు, రీమా కేవలం ఒక అమ్మాయి కాదు, ఆమె మన గొంతు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. టీవీ ఛానల్స్లో చర్చలు మొదలయ్యాయి.
వార్తాపత్రికలు హెడ్లైన్స్లో రాశాయి. ఒక నిష్కల్మష అమ్మాయి యొక్క కేకలు దేశమంతటా కదిలించాయి. చివరికి ఆ పోలీసు అధికారిని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశం జారీ అయింది. హత్తకడీలతో గుండు ముందు తీసుకురాబడ్డాడు. ప్రజలు గర్జించారు, షేమ్ షేమ్, న్యాయం కావాలి. దీపక్ వర్మ తన కూతురి చేయి పట్టుకుని నీచమైన స్వరంతో, బేటీ, ఇప్పుడు నీ గొంతు అణచివేయబడదు. ఈ పోరాటం మొత్తం దేశానిది అన్నాడు. రీమా తన కన్నీళ్లను తుడుచుకుంది. ఆమె ముఖంలో అలసట ఉంది, కాని హృదయంలో అచంచలమైన ధైర్యం. కొన్ని రోజుల తర్వాత ఈ కేసు కోర్టుకు చేరింది. కోర్టు గది జనంతో నిండిపోయింది. జడ్జి తన కుర్చీలో కూర్చున్నాడు. కుడివైపున న్యాయవాదులు, వెనుక జర్నలిస్టుల క్యూలు, ప్రతిచోటా కెమెరాలు. నిందితుడైన పోలీసు అధికారి ఇప్పుడు యూనిఫాం లేకుండా హత్తకడీలలో కట్టబడి గాయాలతో నిండిన ముఖంతో తల వంచుకుని కూర్చున్నాడు. అతని అహంకారం, గర్వం అన్నీ అదృశ్యమయ్యాయి. న్యాయవాది వీడియోను సాక్ష్యంగా సమర్పించాడు. పెద్ద స్క్రీనుపై రీమా యొక్క కేకలు గుంజాయి. పాపా, నన్ను కాపాడండి. తౌల గదంతా స్తబ్దంగా ఉంది. చాలా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. జడ్జి కఠిన స్వరంతో, ఇదంతా నీవే చేశావా అని అడిగాడు. అధికారి నీచమైన స్వరంతో తల వంచుకుని, అవును, కాని నేను క్రమశిక్షణ నేర్పుతున్నాను అన్నాడు. గుండు ఆగ్రహంతో ఉరికిపోయింది. అబద్ధం, ఇది అన్యాయం, క్రమశిక్షణ కాదు. జడ్జి హామర్ కొట్టి నిశ్శబ్దం ఆదేశించాడు. ఆ తర్వాత గంభీరమైన స్వరంతో, నీవు ఒక విద్యార్థిని శారీరకంగా బాధించడమే కాక ఆమె గౌరవం, ఆత్మగౌరవాన్ని కూడా తొక్కావు. చట్టానికి కాపలాదారుడిగా నీవు చట్టాన్నే గొంతు కోశావు. దీనికి శిక్ష అనుభవించాలి అన్నాడు. అధికారి తల మరింత వంచాడు. కోర్టు తీర్పు వెలువడింది. నిందితుడిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నాం, కఠిన శిక్ష విధిస్తున్నాం. గుర్తుంచుకో, ఏ యూనిఫాం ప్రజలపై అన్యాయం చేసే అనుమతిని ఇవ్వదు. ఈ మాటలతో హాలు చప్పట్లతో నినాదాలతో గుంజింది. న్యాయం దొరికింది, న్యాయం దొరికింది. రీమా వణుకుతున్న చేతులతో తన తండ్రి చేయి పట్టుకుని నీచమైన స్వరంతో, పాపా, ఇదంతా మీ ధైర్యం వల్ల జరిగింది అని చెప్పింది. దీపక్ వర్మ తన కూతురు వైపు చూసి ప్రేమగా నవ్వి, నో బేటీ, ఇది నీ సత్యం, నీ ధైర్యం వల్ల జరిగింది. నీవు అన్యాయాన్ని సహించావు, కాని అబద్ధం ముందు వంగలేదు. ఇదే నీ నిజమైన శక్తి అన్నాడు. జర్నలిస్టులు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. మరుసటి రోజు వార్తాపత్రికలు పెద్ద అక్షరాలతో రాశాయి, రీమాకు న్యాయం దొరికింది, ధైర్యం సత్యం యొక్క విజయం. ఈ తీర్పు దేశం మొత్తంలో ఆశ యొక్క కొత్త కిరణంగా మారింది. కాని రీమా బాధ అక్కడితో ముగియలేదు. రాత్రులో ఆమెకు ఆ భయానక కలలు వస్తాయి. తలక్రిందులుగా కట్టబడిన దృశ్యం, గుండు చూపులు, పోలీసు వ్యక్తి యొక్క విషపూరిత నవ్వు. ఆమె కేకలు వేస్తూ మేల్కొంటుంది. ఆమె తండ్రి వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తి వస్తాడు. అతను ఆమె తలపై చేయి వంచి, బేటీ, ఆ సమయం గడిచిపోయింది, ఇప్పుడు నీవు సురక్షితంగా ఉన్నావు అని చెప్తాడు. నెమ్మదిగా ఆమె హృదయంలో ధైర్యం తిరిగి వచ్చింది. స్కూలుకు తిరిగి వెళ్లే రోజు వచ్చింది. గేటు దగ్గర అడుగు పెట్టగానే మొత్తం స్కూల్ చప్పట్లతో గుంజింది. పిల్లలు పోస్టర్లు తయారు చేశారు. ధైర్యానికి నిదర్శనం రీమా అని. ప్రిన్సిపల్ ముందుకు వచ్చి ఆమె తలపై చెయ్యి వంచి, బేటీ, నీవు సత్యం, ధైర్యం ముందు అన్యాయం ఎక్కువ కాలం నిలబడలేదని నిరూపించావు అన్నాడు. రీమా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కాని ఈసారి ఈ కన్నీళ్లు బలహీనతవి కాదు, గర్వం, శాంతివి. ఆమె సహపాఠులు ఆమె చుట్టూ చేరారు. రీమా, నీవు మా హీరో, మాకు నీపై గర్వంగా ఉంది అన్నారు. రీమా నవ్వింది. ఇదే ఆ అమ్మాయి కొన్ని రోజుల క్రితం అందరి ముందు తలక్రిందులుగా కట్టబడి అవమానించబడింది. ఈరోజు ఆమె అందరికీ స్ఫూర్తిగా మారింది. టీవీ ఛానల్స్ ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నడిపాయి. వార్తాపత్రికలు రాశాయి, ఒక కూతురి ధైర్యం సమాజాన్ని మార్చివేసింది అని. దీపక్ వర్మకు కూడా గౌరవం లభించింది. ప్రజలు అతన్ని కేవలం సైనికుడిగా కాక ఒక నిదర్శనంగా చూడడం మొదలుపెట్టారు. అతను ఎక్కడికి వెళ్లినా యువకులతో, నిజమైన శక్తి ఆయుధాల్లో లేదు, న్యాయపక్షాన నిలబడడంలో ఉంది. మనందరం కలిసి సత్యాన్ని సమర్థిస్తే ఏ శక్తి మనల్ని అణచివెచివేదు అని చెప్పాడు. ఒక సాయంత్రం ఇంటి ఆంగణంలో కూర్చుని రీమా తన తండ్రి చేయి పట్టుకుని, పాపా, ఆ రోజు మీరు రాకపోతే నా జీవితం చీకటిలో మునిగిపోయేది అని చెప్పింది. దీపక్ వర్మ ఆమె కళ్లల్లోకి చూసి నవ్వి, బేటీ, సత్యం ఎప్పుడూ గెలుస్తుంది, కాని సత్యాన్ని గెలిపించడానికి ఎవరైనా ముందుకు రావాలి. ఆ రోజు నీ కేకలు లక్షల మంది గొంతు అయినాయి. ఈ విజయం నీది అన్నాడు. రీమా కన్నీళ్లతో నిండిన నవ్వుతో, ప్రతి కూతురికి ఇలాంటి సహాయం లభిస్తే ఎవ్వరూ ఆమె ధైర్యాన్ని బద్దలు చేయలేరు అని చెప్పింది.
నెమ్మదిగా ఈ కథ కేవలం ఒక సంఘటనగా మిగిలిపోలేదు, ఒక ఉద్యమంగా మారింది. కాలేజీలల్లో, స్కూళ్లల్లో, సభల్లో రీమా పేరు నిదర్శనంగా తీసుకోబడింది. ప్రజలు చెప్పడం మొదలుపెట్టారు, ఒక సాధారణ విద్యార్థిని అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడగలిగితే మనమంతా ఎందుకు కాదు? రీమా కథ నిరూపించింది, ధైర్యం ఉంటే అత్యంత బలహీనమైన గొంతు కూడా అత్యంత బలమైన నినాదంగా మారగలదు.